శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనాలు మన గురించి మాట్లాడుకుంటున్నాం. గోచార రీత్యా అన్ని గ్రహాలు ముందుకి వెనక వెళ్ళడం, వక్రంలో వెనక్కి వెళ్ళడం, కొన్ని కంటిన్యూస్గా ముందుకు వెళ్ళడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. సో ఈ నెల జూలై మాసంలో మనకి ఏంటంటే 13వ తారీఖు నాడు శని వక్రగతి పొందినట్టుగా మనకు సమాచారం ఉంది. సో శని వక్రగతి పొందినప్పుడు అంటే రెగ్యులర్గా వెళ్ళే మోషన్ యాంటీ మోషన్ అనుకుందాం. అంటే ముందుకు వెళ్ళడం అంటే రెగ్యులర్ మోషన్, అంటే క్లాక్ వైజ్ వెళ్ళిపోవడం, యాంటీ క్లాక్ వైజ్ అంటే వ్యతిరేకంగా వక్రగతి పొంది వెనక్కి తిరిగి రావడం. అలాంటప్పుడు ఏంటంటే ఉత్తరాభాద్ర నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం నుండి పూర్వభాద్ర నక్షత్రం వరకు ప్రయాణం అవుతాడు. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వరకు ప్రయాణం అవుతాడు. మళ్ళీ నవంబర్ ఆల్మోస్ట్ 28 కల్లా వక్రచాగం పొందుతాడు. ఇది శని యొక్క సంచారం. 13 జూలై నుండి నవంబర్ 28 వరకు వక్రగతి పొంది సంచారం చేయడం వల్ల కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది, కొంచెం శక్తి ఎక్కువ ఉంటుందని చెప్తాం. అంటే వక్రగతిలో ఉన్నప్పుడు సాధారణ ప్రయాణం కంటే వక్రగతిలో ఉన్నప్పుడు కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుందని చెప్తాం. కరెక్ట్గా అదే టైంకి ఏంటంటే ఈ కుజుడు కూడా శనీశ్వరం మీద దృష్టి పెట్టడం, విశేషంగా అష్టమ సప్తమ భావాల మీద ఉన్నాడు కాబట్టి ఈ అష్టమ భావం మీద కుజుడు యొక్క విశేషమైన దృష్టి ఉంది కాబట్టి ఆ దృష్టి పడుతున్నప్పుడు శనీశ్వరుడు వక్రగతిలో బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఈ స్ట్రెంగ్త్కి ఏమవుతుందంటే ఈ కుజ శనుల మధ్య ఒక యుద్ధం అన్నది ఆరంభించే అవకాశం ఉంటుంది. సో దీని ప్రభావం అన్నది మనిషి యొక్క రాసులు మనం మాట్లాడుకున్నాం 12 రాసుల్లోని మన 12 రాసుల్లో దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయం మీద మనం ఇప్పుడు విశేషంగా మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ముందు మేషరాశి వారికి, వృషభం, మిథున రాశి వారికి ఈ ముగ్గురికి ఎలాగుంటుంది అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఇది 12వ భావంలో జరుగుతుంది. అసలే 12వ భావంలో కుజుడు యొక్క దృష్టి పడింది, శనీశ్వరుడు ఉన్నాడు, అక్కడ కుజుడు విశేషం దృష్టి పడింది ఈ మీనరాశిలోని. దీనివల్ల కొంతవరకు మనం ఇబ్బంది పడుతున్నాం, ఖర్చులు విపరీతంగా అవుతున్నాయి, తెలియని ఇన్స్టెంట్గాను అది మనం ఊహించని దానికంటే అంటే ఆదాయం సంగతి పక్కనున్న అనవసరపు ఖర్చులు, ఇండైరెక్ట్ లాసెస్ ఇవన్నీ కూడా విపరీతంగా జరగడానికి అవకాశం ఉంది. బర్నింగ్ ఇష్యూస్ కూడా కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మేషరాశి వారికి ఈ యొక్క సంఘటన వల్ల ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ రాత్రి ఏదో ఖర్చు అని అనుకుంటే తెల్లవారుసి ఎందుకు ఖర్చు పెట్టేవారని భావన కలిగిస్తుంది. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో అనుకుంటే వాళ్ళు ఏదో బయటకు వెళ్తాలో పలానా బొమ్మ కనమని గొడవ చేస్తారు రాత్రి. అదే 3,000 5,000 ఉంటుంది. సరే పిల్లడు కంగారు పడుతున్నాడు కదా ఆడుకోవడం కానీ రాత్రి కొంటాం. మన తెల్లవారుజామున చూసి ఆ బొమ్మ 4 ముక్కలై ఉంటుంది. అంటే ఖర్చు అయిపోయింది, బర్న్ అయిపోయింది. రాత్రి ఎందుకు కొనామని తెలియదు, ఉదయం ఎందుకు పాడైపోయిందో తెలియదు. మొత్తం మన జోబుల నుండి కొంత ధనం పోవాలి. ఈ కుజులకు విశేషం దృష్టితో శనీశ్వరుని చూస్తున్నాడు కాబట్టి వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఆ ఫోర్స్ ఉంది కదా, ఆ ఫోర్స్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు చేశాడా కుజుడు చేశాడా మనకు అర్థం కాదు. సో ఇలా కన్ఫ్యూజన్లో పెట్టి మీకు అనవసరమైన ఖర్చులు, అనవసరమైన లాసెస్ చూపించే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగం చేసే వాళ్ళకైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయానికి బలం ఉందని అనుకుంటారు. రాత్రి అందరూ మీకు తందానంటే మీకు తందా రాత్రి అంటారు. తెల్లసి మీ నిర్ణయానికి ఆపోజిట్లో మీకు ఆన్సర్ వస్తుంది. ఇంకా చిన్న ఉదాహరణ మీకు చెప్తానండి. మీకు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, లేకపోతే ఒక జాబ్ కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు రాత్రి 3 రౌండ్లు అయిపోతాయి వాళ్ళు ఈవినింగ్ వెళ్ళాను. ఇంకా టుమారో వీళ్ళు ఎట్యూనో అంటాడు వాడు. ఆ టుమారో అనేది మనకి రాదు. రాత్రి ఆనందాన్ని గడిపేస్తారు. మీరు ఏముంది నాకు అన్ని రౌండ్లు అయిపోయి ప్రభుత్వం కండిషన్ కూడా ఓపెన్ అయిపోయి ఇంకా తెల్లవారితో వాడు లెటర్ ఇవ్వడమే అనుకుంటా మెయిల్ కోసం ఎదురు చూస్తుంటారు. మరి వాడు మిమ్మల్ని ఏమో అదేదో ఉంటారు వీళ్ళు అందులో హోల్డ్లో పెట్టేస్తారు. మనకు అర్థం కాదు మనం ఇంత స్ట్రెస్ ఇంత తీసుకున్న తర్వాత ఏమైందని. అలాగే రకరకాల ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఇవన్నీ జరిగే అవకాశం మేషరాశి ఉంది కాబట్టి చాలా జాగ్రత్త. అలాగే వృషభంలోకి ఏంటంటే ఒక లాభం, ఆ లాభంలో నుండి విపరీతమైన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ పని చేసి ఈ 10 రూపాయలు వస్తున్న ఒక లాభం అని చెప్పే ఆలోచనలు ఉంటారు వృషభ రాశి వారు. నేను A+B² అంటే A²B² 2AB అని ఒక క్యాలిక్యులేషన్ మీద ఒక క్యాలిక్యులేషన్ చేస్తాం మనం. కానీ మీరు ఇక్కడ చేసిన తర్వాత ఒక ఆన్సర్ ఇంకోలాగా వస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్లోనే మన ప్రాఫిట్ ఉండదు. ప్రాఫిట్ వస్తే చాలు అన్నట్టుగా ఉంటుంది. కంటే ఇంత కష్టపడితే మీకు 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చే ఇంత ముందు కాలంలో ఇంత కష్టపడితే ఇప్పుడు ఈ వక్రగతిలో ఉన్నప్పుడు కుజ దృష్టి పడినప్పుడు ఏంటంటే ఆ 10 రూపాయలు ప్రాఫిట్లో చూపించి అది మళ్ళీ ఖర్చుకి చూపించే అవకాశం అంటే ఏంటంటే ఈ యొక్క ఆల్మోస్ట్ నవంబర్ 28 వరకు ఈ వక్రగతి ఉంది కాబట్టి వచ్చిన ప్రాఫిట్ కూడా ఏదో రకంగా రీఇన్వెస్ట్మెంట్ కానీ మళ్ళీ ఖర్చు పెట్టడం కానీ మన చేతిలో క్యాష్ ఫామ్లో కనబడకుండా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగంటే సాటిస్ఫాక్షన్, మనసు ప్రశాంతం వస్తున్నాయి, హ్యాపీ రన్నింగ్ అవుతుంది కదా పర్వాలేదు అనే టైప్లో వెళ్తున్నాయి వృషభ రాశి వాళ్ళు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం వీలైనంత వరకు ఎక్కడో చోట ఈ వచ్చిన ప్రాఫిట్ని రీడైరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రీఇన్వెస్ట్మెంట్ ఇమ్మీడియట్గా అయ్యేటట్టుగా చూసుకోగలగాలి.
అది కూడా ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా మనకు జాగ్రత్త చేసుకోవాలి. 1-2 సార్లు పేపర్ అవన్నీ చెక్ చేసుకుని చేయాలి. అది మళ్ళీ బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే వృషభం వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ మీద పెట్టాలనుకుంటారు, అది షేర్స్ మీద పెట్టాలనుకుంటారు. తక్కువలో వచ్చేస్తున్నాయి కదా, షేర్ వాల్యూ పడింది కదా అని మీరు పెట్టిన తర్వాత వాళ్ళ టపీములు కింద పడిపోతుంది. ఆ రకంగా మీ డబ్బును లాస్ చేసే అవకాశం ఉంటుంది. ల్యాండ్ మీద పెడదాం డబ్బు పెడతారు, ఆ తర్వాత డబ్బు పెట్టి రిజిస్ట్రేషన్ ఎంత చెప్తారు, ఈ ల్యాండ్ ఎందుకు కొన్నారో మీ ఫ్రెండ్స్ 10 మంది అంటారు. దాని వాల్యూవే లేదు, అనవసరం మీరు కొన్నారు, అది పెరగదు చేయదు, మీ డబ్బు మొత్తం పోయినట్టు ప్రస్తుతానికి. అది ఎప్పుడో 10 ఏళ్ళ దాకా పెరుగుతుంది. మనం ఏదో ఆనందంగా ల్యాండ్ కొనుక్కున్నా చెప్పుకుందాం అనుకుంటాం ఊరవతల, కానీ అది ఎప్పటికైనా అలాంటి ఇన్వెస్ట్మెంట్ అయ్యి మీకు మానసిక ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్త ఉండాలి. అలాగే మిథున రాశి వారికి రాజ్యంలో జరుగుతుంది. రాజ్యంలో అంటే ప్రొఫెషనల్ ప్లేస్లో జరుగుతుంది. అప్పుడు ఏంటవుతుందంటే ఈ వక్రగంధలో ఉన్నప్పుడు బర్న్ అవ్వాలి అక్కడ. అంటే ఏంటంటే మీరు ఎంతో సిస్టమేటిక్గా డిసిప్లైన్గా ఒక నేమ్ ఫేమ్ సంపాదించుకున్న మీ యొక్క కంపెనీలోని మీరు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఎక్కడో బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే చూసారా, ఇంకెక్కడో దాని యొక్క నష్టానికి కనబడుతుంది. మీకు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అక్కడ నష్టం జరిగిపోతుంది. దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవడానికి నానా అవస్థ పడవలసి వస్తుంది. సో ఇటువంటి సంఘటన మీకు రాజ్యంలో జరుగుతుంది. అంచేత చాలా జాగ్రత్త పడాలి రాజ్యంలో. రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో 1-2 సార్లు ఫైల్స్ ఫార్మాట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి కంప్యూటర్లో మీరు ఏం చేస్తాం 1-2 సార్లు క్రాస్ చెక్ చేసి అకౌంట్ సెక్షన్ ఉందనుకోండి, ఒక చిన్న నెంబర్ ఇక్కడ చేంజ్ చేస్తే అది ఏదో లక్షల కోట్లలోకి అది చేంజ్ వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఈ యొక్క శని వక్రంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. సో ఇటువంటి పరిస్థితుల్లో మేషరాశి వారు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం, అభిషేకం చేసుకోవడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఏంటంటే శివునికి అభిషేకం చేయడం, ఆ తీర్థం తీసుకోవడం చాలా అద్భుతంగా అది పనిచేస్తాయి. అలాగే మిథున రాశి వాళ్ళు శ్రీచక్రార్చన చేసుకుని అర్చన అభిషేకం చేసి ఆ అమ్మవారికి ఆ తీర్థ ప్రసాదం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒకసారి చక్కగా చేసుకున్నది వేస్తే ఈ యొక్క జూలై నుండి నవంబర్ అంటే ఆగస్ట్ సెప్టెంబర్ ఒక 4 నెలలు ఉంది. ఈ 4 నెలల్లో ఏంటంటే కొంచెం ఇలాంటివన్నీ చేసుకుంటూ నెలకు 15 రోజులకు ఒకసారో అలా చేసుకుంటూ ఆ తీర్థం తీసుకోవడం, ఆ మంత్రం అమ్మవారి మంత్రం మిథున రాశి వారి, అలాగే శివుని యొక్క మంత్రం వృషభ రాశి వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన స్తోత్రం ఆ మంత్రం దానికి సంబంధించిన మేషరాశి వారు అలా చేసుకుంటూ ఉండడం అంటే ఈ అన్వాంటెడ్ లాసెస్ అంటే ఇలాంటి బర్నింగ్ అయ్యే అవకాశం కొంత తగ్గుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.